జగన్ రెడ్డికి 2019లో 151 సీట్లు వచ్చినప్పుడు చాలామంది అనుకున్న ఒకే ఒక్క మాట, ఇక జగన్ రెడ్డి ఏమీ చేయకపోయినా పర్వాలేదు, అలా చేసినట్లుగా నటించిన వచ్చే ఎన్నికల్లో గెలిచేస్తారు అని. అంటే వ్యతిరేకత పెంచుకోకుండా పాలన చేస్తే చాలు అనుకున్నారు. కానీ జగన్ రెడ్డి ఏదో చేయాలనుకుని ఇంకేదో చేసి పిచ్చి పిచ్చిగా పాలన చేశారు. చివరికి బిచ్చోడి చేతిలో రాయిలాగా పాలన మారిపోవడంతో ప్రజలు భరించలేమన్న స్థితికి వచ్చారు. ప్రతిపక్ష నేత హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు. ఏమీ చేయకుండా ఉన్నా బాగుండేదన్నా అని కార్యకర్తలు అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు కూడా మారడం లేదు. ఏదో చేయాలనుకుని తమ పార్టీని నిర్వీర్యం చేసుకుంటున్నారు. జగన్ రెడ్డి ప్రజాకోణంలో ఎప్పుడూ రాజకీయాలు చేయరు, చంద్రబాబు కోణంలోనే చేస్తారు. ఆయనను టార్గెట్ చేయడమే జగన్ రాజకీయం. ఈ క్రమంలో జనాలతో కనెక్షన్ కట్ అయిపోయింది. వారేమనుకుంటున్నారో పట్టించుకోవడం లేదు. చంద్రబాబు సీఎంగా ఉన్నారు కాబట్టి ఏపీలో జరిగిన ప్రతి అంశానికి ఆయనతో ముడిపెట్టి రాజకీయాలు చేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోతున్నారు. రౌడీలకు మద్దతు తెలుపుతున్నారు. శాంతి భద్రతలకు సమస్యలు సృష్టిస్తున్నారు. తమ పార్టీ నేతలతో మళ్ళీ బూతులు మాట్లాడిస్తున్నారు. వీటన్నిటి వల్ల ప్రజలు ఎలా అయితే భయపడి ఓట్లేయలేదో వారంతా తమ మనసు మారకుండా అలాగే ఉన్నారు. వైసీపీని మరింత అసహ్యించుకునే పరిస్థితులు కల్పించుకుంటున్నారు.